గ్రూప్స్ అడ్డా ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ఈ తరగతిలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కు సంబంధించినటువంటి 6th చాప్టర్ బేసిక్స్ ఇన్ సర్జరీ అనేటటువంటి ఈ టాపిక్లో కొన్ని అంశాలను మనము ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ప్రధానంగా ఈ యొక్క చాప్టర్ను చేర్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్గా మీరు జాయిన్ అవ్వబోతున్నప్పుడు, అక్కడ జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వివిధ రకాల లైవ్ స్టాక్ జంతువులలో శస్త్రచికిత్సలు అనేవి కొంతవరకు అవసరం అవుతుంది. తర్వాత ఈ శస్త్రచికిత్స కార్యక్రమం అనేది ప్రత్యక్షంగా అంటే మీ ద్వారా జరగనప్పటికీ కూడా వెటర్నరీ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో కొనసాగుతున్నప్పటికీ కూడా వారికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ను మనకు సిలబస్లో చేర్చడం జరిగింది. మరి ఈ టాపిక్కు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ అవగాహన కోసం మొత్తం చాప్టర్లో మనం ఏ అంశాలు చూడబోతున్నాం అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనము ఈ చాప్టర్లో అసలు సర్జరీ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. తర్వాత వెటర్నరీ సర్జరీ అనేదాన్ని కూడా చూడబోతున్నాం. తర్వాత సర్జరీలో ఉండేటటువంటి రకాలు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈజ్ ఎ సర్జరీ అండ్ వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఈజ్ ఎ వెటర్నరీ సర్జరీ అండ్ వీఆర్ గోయింగ్ టు నో ద టైప్స్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ దట్ కెన్ బి ప్రాక్టీస్డ్ ఎట్ ప్రజెంట్. నెక్స్ట్, సర్జరీకి సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఏ కారణాలను బేస్ చేసుకొని, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ పర్టికులర్ సర్జరీ. నెక్స్ట్, ద ప్రిన్సిపల్స్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ వైల్ పర్ఫార్మింగ్ ద సర్జరీ. ఎటువంటి మనం సూత్రాలను అవలంబించాలి, ఎలా మనము ఈ సర్జరీ ప్రాసెస్ను విజయవంతంగా పూర్తి చేయాలి అనేటటువంటి అంశాలు సర్జరీ సూత్రాలలో. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ పర్ ద మెన్షన్డ్ సెంటెన్స్ ఇన్ ద సిలబస్, ద ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్. ద ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ మీన్స్ ఒక పేషెంట్కి శస్త్రచికిత్స చేసే ముందు, శస్త్రచికిత్స చేసిన తరువాత, అంటే శస్త్రచికిత్స చేసే ముందు ఎటువంటి మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఆ వ్యక్తిని మనము ఆ యొక్క శస్త్రచికిత్స ప్లేస్కి తీసుకెళ్ళగలం, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళగలం. తర్వాత ఆపరేషన్ పూర్తి చేయబడిన తర్వాత అతను కోలుకోవడానికి ఏ విధంగా మనం బూస్టప్ ఇవ్వగలం, ఈ అన్ని అంశాలు కూడా ఈ యొక్క సర్జరీ ముందు సర్జరీ తర్వాత అనుసరించాల్సినటువంటి విధి విధానాలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి స్టెరిలైజేషన్ విధానాలను మనము అవలంబించాలి. ఇక్కడ ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి మనకు ఒక చాప్టర్ ఉంది, ఒకటి కాదు ఇన్ఫ్యాక్ట్ 2 ఉన్నాయి, LDT 1 LDT 2 అని చెప్పేసి. సో ఇక్కడ వాటిలో వచ్చేటటువంటి అంశాలు మళ్ళీ ఇక్కడ మనకు రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి మనం ఆ అంశాలను చర్చించుకునేటప్పుడు ఆ చాప్టర్తో కలుపుకొని మనం ఈజీగా అర్థం చేసుకుంటే ఆ టాపిక్ అనేది క్లియర్ అవుతుంది. నౌ తర్వాత సర్జికల్ ప్యాక్. సో సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి మెటీరియల్ను మనం తీసుకుంటాం, ఆ ప్యాక్ అంతా ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ద సూచర్స్ అంటే కుట్లు వేయడం ఎలా జరుగుతుంది, కుట్లు వేయడానికి కావలసినటువంటి మెటీరియల్ మనం తీసుకుంటే లాస్ట్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించినటువంటి బిట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క బేసిక్స్ ఇన్ సర్జరీ అనేటటువంటి టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి ముందుగా ఇక్కడ సర్జరీ. సో the word surgery has been derived from a Latin word. ఇది సర్జరీ అనేటటువంటి ఇంగ్లీష్ పదము ఒక లాటిన్ పదము నుంచి తీసుకున్నారు. ఏంటా లాటిన్ పదము అంటే చిరూర్జియా. ఓకే, సో సర్జరీ అనేటటువంటి ఆంగ్ల పదము చిరూర్జియా అనేటటువంటి ఒక లాటిన్ పదము నుండి స్వీకరించారు. లాటిన్ భాషలో చిరూర్జియా అనగా అర్థము ఇట్స్ నథింగ్ బట్ హ్యాండ్ వర్క్. ఓకే,
ఏమంటాం దాన్ని? హ్యాండ్ వర్క్. సో ద టర్మ్ సర్జరీ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ chirurgia, which means it's a hand work. ఓకే, చేతితో చేసేటటువంటి పనిని ఏమంటాం? శస్త్రచికిత్స, సర్జరీ అని పిలుస్తాం. మరి శస్త్రచికిత్స అంటే ఏంటి? కొన్ని నిర్దిష్ట లక్షణాలతో కూడినటువంటి వ్యాధులను కానీ కొన్ని రకాల అపస్థితులను సరిచేయడానికి కానీ చేతితో చేసేటటువంటి ఒక ప్రత్యేక వైద్య, ఓకేనా, ఒక ప్రత్యేక వైద్యం ట్రీట్మెంట్ని ఏమని పిలుస్తాం? శస్త్రచికిత్స అని పిలుస్తారు. ఓకే, ఇట్స్ ఎ మెడికల్ ట్రీట్మెంట్, బట్ దిస్ ట్రీట్మెంట్ విల్ బి డన్ విత్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో ఒక నిర్దిష్ట లక్షణాలతో కూడినటువంటి వ్యాధులను నయం చేయడానికైనా లేదా కొన్ని రకాల అపస్థితులను తొలగించడం కొరకైనా సరే, లేదా శరీరంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల జీవక్రియలలో ఏర్పడినటువంటి అడ్డంకులను తొలగించడానికైనా సరే చేతితో అందించేటటువంటి ట్రీట్మెంట్నే మనం ఏమని పిలుస్తాం? సర్జరీ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ విచ్ డీల్స్ విత్ హ్యాండ్ వర్క్. ఓకే, దట్ గివ్స్ ఆర్ దట్ క్లియర్ any obstruct within the system or any problem related to the particular organ. కాబట్టే దీనికి హ్యాండ్ వర్క్ అంటే ఇక్కడ ఎందుకని చిరూర్జీ అనే పదం తీసుకున్నాడంటే దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. సో మొత్తం మెడికల్ టర్మినాలజీలో తీసుకున్నప్పుడు మనము మొత్తం మెడిసిన్ విభాగంలో ప్రతిదీ కూడా కొన్ని రకాల రసాయనాలతో ముడిపడి ఉంది, కొన్ని రకాల ఔషధాలతో ముడిపడి ఉంది. ఓకేనా, మరి కానీ ఇక్కడ మనము కేవలం ఒక చేతి వర్క్ ద్వారా ఏం చేస్తున్నాం? కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు, కొన్ని రకాల అపస్థితులకు చెక్ పెట్టబోతున్నాం. సచ్ ఏ వండర్ఫుల్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ద సర్జరీ. ఓకే, మరి ఈ సర్జరీ వల్లనే డాక్టర్ను దేవుడుగా మనం కొలుస్తున్నాం. ఓకేనా, ఎందుకంటే ప్రాణాపాయ పరిస్థితి సంభవించినప్పుడు ఆపరేషన్, శస్త్రచికిత్స నీడైంది, అది చేస్తేనే బతుకుతాడు అని అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా డాక్టర్లో దేవుడు కనిపించడానికి కారణం ఈ యొక్క సర్జరీ విధానమే. మరి ఏ సర్జరీని అయితే వెటర్నరీ జంతువులలో అనుసరిస్తామో దాన్ని ఏమంటాము? వెటర్నరీ సర్జరీ అని పిలుస్తారు. ఓకే, ద సర్జరీ దట్ కెన్ బి అడాప్టెడ్ ఇన్ లైవ్ స్టాక్ యానిమల్స్ ఆర్ వెటర్నరీ యానిమల్స్ ఈజ్ నథింగ్ బట్ వెటర్నరీ సర్జరీ. దెన్ టైప్స్ ఆఫ్ సర్జరీ. అసలు ఈ సర్జరీ ఎన్ని రకాలుగా ఉంది అనేది తీసుకుంటే సర్జరీ అనేది దాదాపు మొత్తము 14 రకాలుగా ఉంటుంది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఆర్ దేర్? దెర్ ఆర్ 14 టైప్స్ ఆఫ్ సర్జరీస్. సో రిమెంబర్ వన్స్ అగైన్, ద టర్మ్ సర్జరీ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ chirurgia. In Latin words chirurgia means hand work. Okay, now let's come to the types of surgery. So వివిధ రకాలైనటువంటి ఎటువంటి రకాలు మనకి సర్జరీలో కనబడుతున్నాయి అనేటటువంటి అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటిగా aseptic surgery. So what is meant by aseptic surgery? Aseptic, ఏ అంటే నో, సెప్టిక్ అంటే ఇక్కడ అర్థమైంది కంటామినేషన్, పంకిలము కాకుండా ఉండేటటువంటి పరిస్థితులలో చేసే సర్జరీని ఏమంటాం? అసెప్టిక్ సర్జరీ అంటాం. జనరల్గా మనకు కొంత సోఫిస్టికేటెడ్ హాస్పిటల్స్లో జరిగేటటువంటి ఏ సర్జరీనైనా ఏం చెప్పవచ్చు? ఇట్స్ ఏ అసెప్టిక్ సర్జరీ అని పిలుస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఎటువంటి కంటామినేషన్కు అవకాశం అనేది లేకుండా ఉండే పరిస్థితి ఈ యొక్క సర్జరీలో కనబడుతుంది. ఇక 2 యాంటీసెప్టిక్ సర్జరీ.
సో ద సెకండ్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ యాంటీసెప్టిక్ సర్జరీ. ఏంటండి ఇక్కడ యాంటీసెప్టిక్ అంటే? జనరల్గా మనకు ఏదైనా గాయమైనప్పుడు అది సెప్టిక్ అవుతుందని చెప్పేసి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ చేయిస్తాం. అంటే ఏంటి అక్కడ అర్థము? ఇన్ఫెక్షన్ సోకడానికి అవకాశం ఉంది అని భావించి ఆ ఇన్ఫెక్షన్ జరగకుండా అవాయిడ్ చేయడం కోసం కొన్ని ప్రత్యేక పరిస్థితులను అక్కడ ఏర్పాటు చేసుకొని సర్జరీని కనుక నిర్వహిస్తే దట్ ఈస్ కాల్డ్ యాంటీసెప్టిక్ సర్జరీ. ఓకేనా? సో ఇక్కడ యాంటీసెప్టిక్ సర్జరీకి అసెప్టిక్ సర్జరీకి ఉన్న తేడా ఒక్కటే. అక్కడ ఆల్రెడీ కంటామినేషన్కి అవకాశం లేనటువంటి పరిస్థితులను కల్పించేసి ఉంటాం సో దట్ పీస్ఫుల్గా మనం సర్జరీని క్యారీ చేస్తాం. బట్ సెకండ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది? we will create a conditions or atmosphere where there is no chance for contamination. Okay, there is no chance for the entry of a microorganism. అలాంటి కండిషన్స్ను క్రియేట్ చేసుకొని సర్జరీ చేయడాన్ని ఏమంటాం? యాజ్ యాంటీసెప్టిక్ సర్జరీ అంటాం. అయితే ఇక్కడ కండిషన్స్ అనేవి టైం మీద డిపెండ్ అయి ఉంటాయి. కొంత టైం వరకు మాత్రమే కొంత కంటామినేషన్ మనం కంట్రోల్ చేయగలం. దట్ మీన్స్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో ఏం చేయాలి? మనం సర్జరీని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క యాంటీసెప్టిక్ సర్జరీలో ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ ద అసెప్టిక్ సర్జరీ ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఈవెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వై? బికాస్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ కంటామినేషన్. ఓకే, దెన్ ద థర్డ్ టైప్ ఆఫ్ సర్జరీకి వచ్చినప్పుడు ద థర్డ్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ కన్జర్వేటివ్ సర్జరీ. So what is meant by a conservative surgery? A conservative surgery is nothing but a surgery that can be done in order to bring back to the normal position. అంటే ఒక అవయవానికి కానీ లేదా ఏదైనా దానికి సంబంధించి చేసినప్పుడు అది మరలా యథాస్థితికి రావడం కోసం చేసేటటువంటి శస్త్రచికిత్సను ఏమంటాము? కన్జర్వేటివ్. ఓకే, కన్జర్వేటివ్ సర్జరీ అని పిలుస్తారు దాన్ని. క్లియర్? ఇక నెక్స్ట్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ మైనర్ సర్జరీ. దిస్ మైనర్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్జరీ విచ్ ఈజ్ డన్ ఫర్ ద స్మాల్ ఎయిల్మెంట్స్. చిన్న చిన్న పరిస్థితులకు తగ్గట్లుగా దానికి చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి తలకాయ బయలింది, ఆ తలకాయకి ఏం చేస్తాం? అక్కడ 2-3-4 కుట్లేసి అక్కడ చిట్లినటువంటి చర్మాన్ని మళ్ళీ అంటించడానికి ప్రయత్నం చేయడం. ఏదైనా బాగా చీరుకుపోయింది ఇనుము గుచ్చుకొని అటువంటివి. ఇట్లా చిన్న చిన్న అంటే ప్రాణాపాయ స్థితికి కలగకుండా, అంటే పేషెంటు డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా సర్జరీ కనుక చేస్తే దట్ ఈస్ కాల్డ్ మైనర్ సర్జరీ. అంటే ఇక్కడ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఓకే, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ద డెత్ ఆఫ్ ద పేషెంట్. అలాంటి సర్జరీని ఏమంటాం? మైనర్ సర్జరీ అని పిలుస్తారు. ఇక ఫిఫ్త్ టైప్ ఆఫ్ సర్జరీకి వస్తే దట్ ఈస్ కాల్డ్ మేజర్ టైప్ ఆఫ్ సర్జరీ. ఏంటండి మేజర్ సర్జరీ అంటే ఏంటి? జస్ట్ ఆపోజిట్ టు ద మైనర్ సర్జరీ. అంటే ఏ సర్జరీలో అయితే ప్రాణాపాయము సంభవించే అవకాశం, అంటే పేషెంట్కు కొంత డిఫికల్టీ సిచ్యువేషన్ అరైజ్ అవ్వవచ్చు, అలాంటి సర్జరీని ఏమంటాం? ఇట్స్ కాల్డ్ మేజర్ సర్జరీ. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఏమంటే అడుగుతాం, సర్జరీ ఎట్లా ఉంటుందండి ఇదేమన్నా అంటే, ప్రాణాపాయం అయితే ఏమి ఉండదండి, కానీ కొంతవరకు గెటాన్ అవ్వచ్చు, అయితే ఇక్కడ 50-50 ఛాన్సెస్ అని, కానీ తర్వాత 60-40 ఛాన్సెస్ అని, 70-30 ఛాన్సెస్ అని, ఇట్లా డిఫికల్టీ సిచ్యువేషన్ను మేజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ప్రీ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అదేనమాట. పోస్ట్ ఆపరేటివ్ అంటే ఒకవేళ ఆ వ్యక్తి ఆ స్థితి నుంచి బయటపడ్డారనుకోండి, ఆపరేషన్ సక్సెస్ అయిందనుకోండి, దెన్ వీ విల్ గో ఫర్ ద పోస్ట్ ఆపరేటివ్. అప్పుడు అతని కండిషన్స్ ఎలా ఉండొచ్చు, మళ్ళీ పరిస్థితి ఏదైనా తారుమారు కావచ్చు విత్ ఇన్ 48 అవర్స్ ఆర్ 24 అవర్స్ ఆర్ 72 అవర్స్ ఆర్ విత్ ఇన్ 1 వీక్ ఆఫ్ టైం. ఇలా కొన్ని నిర్దేశాలను జారీ చేస్తూ, కొన్ని ఆజ్ఞలను ఇస్తూ, కొన్ని సూచనలను చెప్తూ పేషెంట్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇలా డిఫికల్టీ ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ మేజర్. ఎటువంటి డిఫికల్టీ లేనప్పుడు దట్ ఈస్ కాల్డ్ మైనర్. సో ఇన్ మైనర్ సర్జరీస్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ డెత్, బట్ వేరాజ్ ఇన్ ద మేజర్ సర్జరీ డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ ద డెత్ ఆర్ ఎ డిఫికల్టీ టు ద పేషెంట్.
సో దట్ ఈస్ ద ఫిఫ్త్ టైప్. దెన్ ద సిక్స్త్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ రాడికల్ సర్జరీ. సో వాట్ ఈజ్ మెన్ బై రాడికల్ సర్జరీ? A radical surgery is nothing but surgery which is done in order to avoid or in order to eliminate the root cause. అంటే ఏ కాజ్ వల్ల అయితే ఆ పరిస్థితి సంభవించిందో ఆ రూట్ కాజ్ని కంప్లీట్గా రెక్టిఫై చేయడానికి చేసే శస్త్రచికిత్సనే ఏమని పిలుస్తాం? రాడికల్. ఓకే, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సర్జరీ విచ్ ఈజ్ డన్ ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ద రూట్ కాజ్. ఓకే, ఆ సిచ్యువేషన్ అరైజ్ కావడానికి ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ను రెక్టిఫై చేయడానికి గనక మనం శస్త్రచికిత్స చేసామంటే దట్ ఈస్ కాల్డ్ రాడికల్ సర్జరీ అని పిలుస్తాం. ఓకే, దెన్ ద సెవెంత్ వన్ ఈజ్ కాల్డ్ ఆర్థోపెడిక్ సర్జరీ. సో దిస్ ఈజ్ కామన్గా మీరు చూస్తూనే ఉంటారు దీన్ని. సో వాట్ ఈస్ దిస్ ఆర్థోపెడిక్ సర్జరీ? ఆర్థోపెడిక్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ద సర్జరీ. ఓకే, ఆర్థోపెడిక్ సర్జరీ ఈజ్ ద సర్జరీ విచ్ ఈజ్ డన్ టు ద స్కెలిటల్ సిస్టమ్ ఆఫ్ ద యానిమల్ బాడీ. అస్థి పంజర వ్యవస్థకు సంబంధించినటువంటి డిఫార్మిటీస్, ఏదైనా అపస్థితులను తలెత్తినప్పుడు కానీ, చెయ్యి విరిగినప్పుడు కానీ, కాలు విరిగినప్పుడు కానీ, ఇటువంటి స్కెలిటల్ సిస్టమ్ సంబంధితంగా ఏ శస్త్రచికిత్స చేసినా దాన్ని ఏమంటాం? ఆర్థోపెడిక్ సర్జరీ అని పిలుస్తారు. ఓకే, సో ఆర్థోపెడిక్ సర్జరీ ఈజ్ కన్ఫైన్ టు ఓన్లీ బోన్స్ అన్నమాట. క్లియర్? దెన్ ఎయిత్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ ఎమర్జెన్సీ సర్జరీ. So what is meant by emergency surgery? Emergency surgery is nothing but the surgery which is done in emergency conditions. అంటే సర్జరీ చేయకపోతే ఖచ్చితంగా వ్యక్తి మరణిస్తాడు. మీకు ఇందాక నేను చెప్పాను, కేవలం దీని వలన అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ దేవుడిగా మనం డాక్టర్ను కొలవడానికి, గుర్తించడానికి ప్రధానంగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు కోవిడ్-19 సివియారిటీ అనేది ఎక్కువగా ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదవుతూ డెత్స్ అనేవి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో కూడా వారియర్స్ లాగా పోరాడుతూ ఉన్నారు డాక్టర్స్. ఓకేనా, వాళ్ళకి సపోర్ట్గా పోలీస్, వాళ్ళకి సపోర్ట్గా హెల్త్ వర్కర్స్, వాళ్ళకి సపోర్ట్గా మున్సిపాలిటీ వర్కర్స్, ఇట్లా రకరకాలుగా అంటే ఒక భూభాగాన్ని కాపాడుకోవడానికి ఒకటి కాదు 100 వేళ్ల చేతులు అడ్డం పెట్టి మనము మన దేశాన్ని రక్షించుకోవడానికి పోరాటం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు అంటే ఒక ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చినప్పుడు ఓకేనా చేయాల్సినటువంటి శస్త్రచికిత్సను ఏమని పిలుస్తాం? ఎమర్జెన్సీ సర్జరీ అని పిలుస్తాం. ఎమర్జెన్సీ సర్జరీ అనేది డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ మేజర్ సర్జరీ. ఓకే, ఆల్ మేజర్ సర్జరీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీ సర్జరీస్, బట్ ఎనీ ఎమర్జెన్సీ సర్జరీ ఈజ్ ఏ మేజర్ సర్జరీ. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్లో వ్యక్తి బతకడము చాలా తక్కువగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఎయిత్ టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ సర్జరీ. దెన్ ద నైన్త్ టైప్ ఈజ్ కాల్డ్ కాస్మెటిక్ సర్జరీ. So what is meant by cosmetic surgery? A cosmetic surgery is nothing but the surgery which is done to improve the appearance of the person. ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ అపీరియన్స్లో మార్పులు చేయడం కోసం చేసేటటువంటి శస్త్రచికిత్సను ఏమంటాం? కాస్మెటిక్ సర్జరీ అంటాం. ఓకేనా, మనకు మూవీస్కి సంబంధించి తీసుకున్నప్పుడు కూడా మూవీ ఆర్టిస్టులకు సంబంధించి ఫార్మల్ ఆర్టిస్ట్ తీసుకున్నప్పుడు శ్రీదేవి గారు తను నోస్కి ఏదో సర్జరీ చేసుకున్నారని
ఓకేనా. ఇట్లా కాస్మెటిక్ అంటే అందానికి సంబంధించి కావచ్చు, మొత్తం టోటల్ బాడీలో ఏదైనా దానికి సంబంధించి కావచ్చు, ఒక రకమైన సర్జరీ కనుక జరిగితే దట్ ఈస్ కాల్డ్ కాస్మెటిక్ సర్జరీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద అపియరెన్స్లో మార్పు కోసం లేదా అపియరెన్స్లో ఇంప్రూవ్మెంట్ కోసం జరిగే శస్త్రచికిత్సను ఏమని పిలుస్తాం? కాస్మెటిక్ సర్జరీ అని పిలుస్తారు. ఓకే. క్రొవ్వును కరిగించడం కోసం కూడా బెరియాట్రిక్ సర్జరీ అని చేస్తారు. తర్వాత లైపోసక్షన్ అనేటటువంటి విధానాన్ని అనుసరిస్తారు. ఇక్కడ దీన్ని కూడా మనం ఏం చెప్పవచ్చు? ఒక కాస్మెటిక్ సర్జరీగా మనం గుర్తించవచ్చు ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద అపియరెన్స్ ఆఫ్ ద పర్సన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ కాస్మెటిక్ సర్జరీ. దెన్ 10th one is called reconstructive surgery. So what is meant by this reconstructive surgery? A reconstructive surgery is nothing but the correction of deformities. అంటే ఆల్రెడీ లోపం ఉంది మన శరీరంలో, ఆ లోపాలను సరిచేయడం కోసం జరిపేటటువంటి సర్జరీని ఏమంటాం? రీకన్స్ట్రక్టివ్. ఓకేనా. లేదా కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కండిషన్స్ వల్ల ఏమైంది, మనకు ఆ పరిస్థితి తలెత్తింది, అప్పుడు దాన్ని యథాస్థితికి తీసుకురావడం కోసం జరిపేటటువంటి శస్త్రచికిత్సను రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని పిలుస్తారు. కొంతమందికి వెనక తోక పుట్టవచ్చు, కొంతమందికి చేతులు వేళ్ల సంఖ్య పెరగవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఏం చేస్తాం? కొంతమందికి నోసులో కండ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇట్లా మనకు ఒక డిఫార్మిటీ అపియర్ అయినప్పుడు ఆ డిఫార్మిటీని రెక్టిఫై చేసుకోవడం కోసం, అంటే యథాస్థితికి, నార్మల్ స్థితికి ఎలాగైతే ఉన్నామో అలా తీసుకురావడం కోసం జరిపేటటువంటి సర్జరీని ఏమని పిలుస్తాం? ఇట్స్ కాల్డ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఓకే. ఇక నెక్స్ట్ 11th టైప్ ఆఫ్ సర్జరీ ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ సర్జరీ. So what is meant by a plastic surgery and what is the difference between cosmetic, reconstructive and plastic surgery? Plastic surgery అంటే ఒక భాగానికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ, లేదా ఆ భాగము తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని కోల్పోయినా కానీ, ఓకే, దాన్ని వేరొక భాగంలో ఉన్నటువంటి పార్ట్ను రీప్లేస్ చేయడం ద్వారా యథాస్థితికి తీసుకొచ్చేటటువంటి శస్త్రచికిత్సను ఏమంటామంటే ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తాం. ఇక్కడ మనం కాస్మెటిక్ తీసుకుంటే ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం చేసాం. రీకన్స్ట్రక్టివ్ తీసుకుంటే కొంత డిఫార్మిటీ ఉంది, ఆ డిఫార్మిటీని నార్మల్గా తీసుకురావడం కోసం చేసాం. బట్ ప్లాస్టిక్ సర్జరీలో ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒకవైపు చర్మం అంతా కాలిపోయింది అనుకుందాం, ఇంకోవైపు బాగానే ఉంది, మరి ఈ చర్మం కాలిపోయి ఉంది, చూడ్డానికి అతనికి బాగలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? దెన్ దే విల్ గో ఫర్ ద ప్లాస్టిక్ సర్జరీ. అంటే అక్కడ ఏం చేస్తారు? ఎక్కడో మిగతా భాగంలో ఉన్నటువంటి చర్మాన్ని కొద్దిగా ఏం చేస్తారు? గ్రాఫ్ట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్మాన్ని తీసి దాన్ని రీప్లేస్ చేస్తారు. సో ఎక్కడున్నా కూడా చర్మ కణాలే కాబట్టి ఇవేం చేస్తాయి? నిదానంగా కణ విభజన జరుపుతూ మొత్తం డెవలప్ అయిపోయి కొత్తగా మళ్ళీ చర్మాన్ని తయారు చేస్తాయి. దాంతో నార్మల్ స్థితికి, యథాస్థితికి, అంతకుముందు కాలకముందు ఎలాగైతే ఉందో, బర్నింగ్ కాకముందు, సో అలాంటి పరిస్థితికి మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి. లేదా ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ అపియరెన్సే పూర్తిగా మారిపోయేటటువంటి పరిస్థితి, అలాంటి సర్జరీని మనం ఏమని పిలుస్తాం? ప్లాస్టిక్ సర్జరీ అంటారు. అంటే ఇక్కడ కాస్మెటిక్ రీకన్స్ట్రక్టివ్ ఈజ్ ఈక్వల్ టు, కాస్మెటిక్ ప్లస్ రీకన్స్ట్రక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ప్లాస్టిక్ సర్జరీగా మనం జస్ట్ ఫర్ అవర్ రిమెంబరెన్స్ వీ కెన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఇక 12th టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లోరేటరీ సర్జరీ అంటాం. ఎక్స్ప్లోరేటరీ సర్జరీ ఏంటండి? ఎక్స్ప్లోరేషన్ అంటే, ఎక్స్ప్లోరేషన్ మీన్స్ టు ఫైండ్. మనము రూట్ కాజ్ కోసం చేసాం, కాజును రెక్టిఫై చేయడానికి రాడికల్ సర్జరీ చేసాం. ఇక్కడ ఎక్స్ప్లోరేటరీ సర్జరీ అంటే అర్థము పర్టికులర్గా ఈ యొక్క స్థితికి కారణం ఏమై ఉంటుంది అనేది అన్వేషిస్తూ సర్జరీ జరుపుతాం. అంటే
వ్యాధి గుర్తింపుకు జరిపేటటువంటి సర్జరీని ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద డిఫార్మిటీస్ ఆర్ డిఫెక్ట్ వాట్ ఎవర్ ద సర్జరీ ఈజ్ డన్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోరేటరీ సర్జరీ అని పిలుస్తారు. ఓకే, ఇక 13th టైప్ ఆఫ్ సర్జరీ ఈజ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ సర్జరీ. సో వాట్ డి మీన్ బై ఎక్స్పెరిమెంటల్ సర్జరీ? దేన్ని మనము ఎక్స్పెరిమెంటల్ సర్జరీ అని పిలుస్తాం? సర్జికల్గా వచ్చేటటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను గుర్తించడం కోసం, ఓకేనా, ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఒక దీనికి సంబంధించినటువంటి చేయాలనుకున్నాం, ఒక నూతన విధానాన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం చేయాలనుకుంటాం, లేదా హార్ట్కు సంబంధించిన సమస్యలు చేయాలను, అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా జరపడం కోసం జరిపే విధంగా సర్జరీని పూర్తి చేస్తాం. చేసి ఆ టెక్నిక్ ఏదైతే మెథడ్ అయితే ఏదైతే ఫాలో అయ్యామో దాన్ని మనము అందరికీ తెలియజేస్తాం. ఈ విధంగా ఈ యొక్క ప్రక్రియను చేసినప్పుడు ఇలా ఈజీగా మనకు అవుతుందని చెప్పేసి. సో దట్ ఓన్లీ ఏమవుతుంది మనకి ఇక్కడ టెక్నాలజీ పెరిగే కొద్దీ శస్త్రచికిత్సలో అనేక మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు జరిగే విధానానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి శస్త్రచికిత్స విధానానికి పూర్తి భిన్నం అనేది డిఫరెన్స్ అనేది మనకు హ్యూజ్ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్జరీస్, నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ సర్జరీస్. అండ్ ద లాస్ట్, the 14th type of surgery is nothing but clinical surgery, and this is the surgery for which you have to attend. Okay, అంటే ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్గా జరుగుతున్నటువంటి సర్జరీ విధానాన్ని అవగాహన చేసుకోవడం కోసం, అవగాహన పొందడం కోసం, దాని మీద ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ వాడుతున్నారు, ఎలా ఓపెన్ చేస్తున్నారు, ఎలా ప్రక్రియ పూర్తి చేయబడుతోంది అనేది తెలుసుకోవడం కోసం, అంటే వైద్య విద్యార్థులకు, ఓకేనా, శస్త్రచికిత్సా విధానాలను నేర్పించడం కోసం పేషెంట్తో పాటుగా, అర్థమవుతుందా, పేషెంటు, డాక్టరు, స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటారనమాట, ఉండి జరిపేటటువంటి సర్జరీని ఏమని పిలుస్తామంటే క్లినికల్ సర్జరీ అంటారు. ఓకే, క్లినికల్ సర్జరీ అని పిలుస్తారు. ఇవి మనకు సర్జరీకి సంబంధించి ఉండేటటువంటి రకాలు. సో అసెప్టిక్, యాంటీసెప్టిక్, కన్జర్వేటివ్, మైనర్, మేజర్, రాడికల్, ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ, కాస్మెటిక్, రీకన్స్ట్రక్టివ్, ప్లాస్టిక్, ఎక్స్ప్లోరేటరీ, ఎక్స్పెరిమెంటల్ అండ్ క్లినికల్ సర్జరీస్. ఓకే, ఇది బేసిక్స్ ఇన్ సర్జరీకి సంబంధించి మనకు యానిమల్ హస్బెండరీ సిలబస్లో భాగంగా ఇచ్చినటువంటి వివిధ రకాల శస్త్రచికిత్సలు, అందులో ఉండేటటువంటి రకాలు.